కొన్నిసార్లు ఏమిచ్చావు మాకు, అంతా ఇచ్చినట్లు ఏమిచ్చావు, ఏమిచ్చావు, కేకలో ఇలా కడుపులో పుట్టకపోయినా బాగుండేది. మరి ఎవడు కడుపులో పుడతావు? ముఖేష్ అంబానీ కడుపులో పుట్టరాదా? చాలా డబ్బులు వస్తాయి. మంచోడే, ప్రార్థనకు వస్తాడు, కుర్రోడు మంచోడే, అవునా కాదా? ఎన్నిసార్లు నిన్ను గురించి నీ తండ్రి నీ తల్లి వేదన పడి ఏడ్చాడో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? రే రే నాన్న కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవడు కనమన్నాడు, ఎవడు కనమన్నాడు అన్నవా? అన్నవా? నీ గుండెలు యేసు నామములో కరుగునుగాక. ఇప్పుడైనా నా తల్లిదండ్రులని ఎందుకు కన్నావు, ఎవడ కనమన్నాడు అనే ప్రశ్న నువ్వు వేయకుండా ఉంటే ఎంత మంచోడు, ధన్యుడు అవుతావు. హల్లెలూయా చెప్పగలరా? మీ నాన్న లేదు నీ తల్లి పేదవాడై ఉండొచ్చేమో, నీ అంత తెలివితేటలు లేకపోవచ్చు, కానీ వారికి ఒక్కటి తెలుసు, గుండెల మీద పెట్టుకొని పెంచడం తెలిసింది వారికి. నువ్వు పైపెచ్చు చర్చికి వస్తూ నిజదేవుణ్ణి ఎరిగి ఇంత ఉపదేశం ఇంటూ కూడా తల్లిదండ్రులు గుండెల్లో గాయాలు రేపుతున్న నీకు ఒక కోరిక ఉందేమో, పరలోక రాజ్యానికి వెళ్తానని. ఇది ఎలా సాధ్యం? ఆ లోపాన్ని సరిచేసుకోమంటుంది బైబిల్. మీరేమంటారు? తండ్రి ప్రేమల గురించి ఒక మాట చెప్పనా?